నిజంగా ఈ పుష్ప సినిమా ఏ ముహూర్తంలో వచ్చిందో కానీ ఇక అప్పటి సంధి ఈ స్మగ్లర్లు ఒకరెచ్చిపోతురు అనోళ్ళ. అసలు ఈ దొంగలకు లేనిపోని ఉపాయాలు చెప్పిందే పుష్ప సినిమా కావచ్చని నాకు ఈ నడుమ చాలా 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 గట్టిగా అనిపించింది. ఎందుకో మీరు కూడా చూడురి, మీకు కూడా అనిపించకుంటే ఇక నన్ను అడుగురి. ఫస్ట్ ఎవరు గొప్పతనం చూస్తారు, ఎవరు ఘనకార్యం చూసి పరిశాన్ అవుతారు. హైదరాబాద్ వాళ్ళదే చూడురి, ఎంతైనా మన రాజధాని కదా. అటెనక వరంగల్ గంజా బ్యాచ్ గొప్పతనం కూడా చూద్దరు గాని. ఇగో ఈ ముల్లెలు మూటలు ఇదంతా గంజాయే. ఇగో ఎనుకున్నారు చూడురి ముసుగు బీరులు, వీళ్ళే ఇదర్ కామాల్ ఉదర్ ఉదర్ కామాల్ ఇదర్ అనుకుంటా సప్లై చేస్తురు. అది కూడా మంచిగా టిప్ టాప్ గా కార్ల పోతురు. కారు కింద బందోబస్తు ఇంతజాం చేసుకొని ఈ మూటలు దాచి సప్లై చేస్తురట. ఇక మన పోలీసు వాళ్ళకి దొరికిరు గాని వీళ్ళదో పెద్ద బ్యాచే ఉన్నదట. ఇంకా సరే హైదరాబాద్ స్మగ్లర్లు గిట్లున్నారు కదా, కానీ వరంగల్ బ్యాచ్ మాత్రం వీళ్ళని మించిపోయిందోళ్ళ. వాళ్ళ తెలివి ముందు వీళ్ళు వేస్ట్ అంటే వేస్టే పోరి. పుష్ప సినిమా ఎన్ని మట్ల చూసిరో ఏం పాడో గాని ఇక చూడరి వీళ్ళు గంజాయిని ఏడ దాచిపెట్టిరు చూసిరా. ట్రాక్టర్ కింద ఎంత భద్రంగా పెట్టుకున్నారో, వీళ్ళ తెలివి తెల్లారిపోను. అగో పోలీసారు ఏమంటుండయినూరి, గాంజాయి ప్యాడ్లర్ గ్రూప్కి పట్టుకోవడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు ఒరిస్సా నుంచి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి తీసుకువెళ్ళేవాళ్ళు. మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది. ఇది పెద్ద క్యాచ్ ఉంది. 338 kg వర్త్ అరౌండ్ 84 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఆగనట కాదబ్బా, ఈ స్మగ్లర్లకు గింతగానం తెలివి ఉన్నది, గింత కష్టం చేస్తారు, గింత ధైర్యంగా లఫూట్ పని చేస్తారు. మరి గిదే ధైర్యం, గిదే తెలివి, గిదే కష్టంతో నియత్గా పని చేసుకొని బతుకుతే ఏమవుతుంది? ఇట్లా మంది కొంపలు ముంచుకుంటా జనాలకు గంజాయి అలవాటు చేసుకుంటా పైసలు కమాయించుకుంటే వీళ్ళకి ఏమైనా బరకతుంటుందా? తిండి పైకి పడుతుందా? ఏం దివాన పనులో ఏమప్ప.